వందే మాతరం, వందే మాతరం. ధన్యవాదాలు. ఇప్పుడు ప్రత్యేకంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి స్మృతివనం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందనేటువంటి ఒక స్మాల్ డిజైన్ తాలూకా ఏవి ఇప్పుడు మనం ప్రజెంట్ చేస్తారు, తిలకిద్దాం. రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో భద్రతను కల్పించారు. 6 నుంచి 14 ఏళ్ల పిల్లలందరికీ మెరుగైన విద్యనందించే లక్ష్యంతో సర్వశిక్ష అభియాన్, కొత్త టెలికాం పాలసీ ద్వారా మొబైల్ విప్లవానికి నాంది పలికారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం వంటి చర్యలతో ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చారు. రాజకీయాల్లో ఆయన అందించిన అపారమైన సేవలు, దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో వాజ్పేయి గారిని శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం గౌరవించింది. ఒక గొప్ప కవి, దూరదృష్టి కలిగిన నాయకుడు, హృదయాన్ని అత్తుకునే మానవతావాది అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారు 2018 ఆగస్టు 16న కన్నుమూశారు. కానీ ఆయన సిద్ధాంతాలు, విలువలు భారత్ను బలమైన, శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయి. Hi.
అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క రాజనీతిజ్ఞత గురించి, దేశం కోసం ఆయన త్యాగనీతి గురించినటువంటి ఏవి, అలాగే ఇప్పుడు మనం చూసాం స్మృతివనం గురించినటువంటి ఏవి కూడాను. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఆలోచన చేస్తే దాన్ని ఒక మామూలుగా రేఖామాత్రంగా ఉండదండి, మొత్తం ఆమూలాగ్రం దాన్ని పట్టుకుని దాన్ని ఎంత అందంగా చేయవచ్చు అన్న దానికి అంత అందంగా ఆ ప్లాన్ ఏమిటో ఇప్పుడు మనకు చూపించారు ఒక చక్కటి ఏవి ద్వారా. ఇప్పుడు ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరిట జరిగినటువంటి సుపరిపాలన యాత్ర గురించినటువంటి ఏవి కూడా ఉంది, అది వెంటనే ఇప్పుడు తిలకిద్దాం. అటల్ బిహారీ వాజపేయి గారి విగ్రహావిష్కరణకు రండి, కదలి రండి. రాజకీయ భగరిధుడా, దేశానికి మార్గ నిర్దేశకుడా, రాజకీయ చీకట్లో మగ్గుతున్న దేశానికి దారి చూపిన సూర్యుడి కోసం రండి, కదలి రండి. మన కోసం నేను నానని నిలబడిన అటల్ బిహారీ వాజపేయి గారి విగ్రహావిష్కరణకు రండి, కదలి రండి. కలహాలతో కాదు కమలంతో దేశాన్ని పరిపాలించిన నాయకుడు కోసం రండి, కదలి రండి. మన కోసం నేను నానని నిలబడిన అటల్ బిహారీ వాజపేయి గారి విగ్రహావిష్కరణకు రండి, కదలి రండి. శత్రువులను కూడా మిత్రులుగా మార్చిన ధీశాలి కోసం కదలి రండి. మన కోసం నేను నానని నిలబడిన అటల్ బిహారీ